హలో గైస్, నా పేరు చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మన లాస్ట్ వీడియోలో విపిసి పీరింగ్ ఒక 3D పార్ట్ అనేది చూసాం. ఈ వీడియోలో విపిసి పీరింగ్ ఒక ల్యాబ్ అనేది చూద్దాం. సో ఇది నా కన్సోల్. ఈ కన్సోల్ నుంచి నేను విపిసికి వెళ్తున్నాను. సో నాకు ఇక్కడ 3 విపిసిస్ ఉన్నాయి. దాన్ని క్లిక్ చేద్దాం. సో నాకు ఇక్కడ డిఫాల్ట్ విపిసి ఒకటి ఉంది అండ్ విపిసి 01 ఒకటి ఉంది, డివిపిసి ఒకటి ఉంది. సో ప్రజెంట్ నేను ముంబై రీజియన్లో ఉన్నాను. సో ఫస్ట్ మనం ఇంట్రా రీజన్ విపిసి పీరింగ్ గురించి తెలుసుకుందాం. సో ఇంట్రా రీజన్ విపిసి పీరింగ్ అంటే ఏంటంటే, ఒక అకౌంట్లో డిఫరెంట్ రీజన్స్లో ఉన్న విపిసిస్ ఎలా కమ్యూనికేట్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను ముంబై రీజన్ నుంచి సింగపూర్ రీజన్కి వెళ్తున్నాను. సో సింగపూర్ రీజన్లో నేను ఒక విపిసి అనేది క్రియేట్ చేసుకుంటాను. సో ఆల్రెడీ మనకు డిఫాల్ట్ విపిసి ఉంటుంది. మనం విపిసి ఒకటి క్రియేట్ చేసుకుందాం. సో విపిసి క్రియేట్ చేసుకోవడానికి నేను సింపుల్ మెథడ్ ఫాలో అవుతున్నాను. లాంచ్ విపిసి విజార్డ్ క్లిక్ చేయండి. ఇక్కడ విపిసి విత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సెలెక్ట్ చేయండి. సో మనం తీసుకుని పోయే విపిసి అనేది డిఫరెంట్ సిఐడిఆర్ బ్లాక్లో ఉండాలి. సేమ్ సిఐడిఆర్ బ్లాక్లో ఉంటే మన విపిసి పీరింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఒకసారి మనం సింగపూర్ రీజియన్లోకి వెళ్తే అక్కడ ఏ సిఐడిఆర్ బ్లాక్ ఉందో చూద్దాం. మనం డివిపిసి తీసుకుందాం. డివిపిసికి ఏముందంటే 172.31.00/16 ఉంది. సో మనం ఇక్కడ సింగపూర్ రీజియన్లో డిఫరెంట్ సిఐడిఆర్ బ్లాక్ని చూస్ చేసుకుందాం. సో నేను 10 సిరీస్లో నేను విపిసి సిఐడిఆర్ బ్లాక్ అనేది క్రియేట్ చేసుకుంటాను. అండ్ IPv6 వచ్చేసరికి నో పెట్టుకుంటాను. అండ్ విపిసి పేరు వచ్చేసరికి సింగపూర్ విపిసి అని పెడతాను. అండ్ సిఐడిఆర్ బ్లాక్ వచ్చేసరికి నేను ఇక్కడ 0 చేసి 3 పెట్టుకుంటాను. అవైలబిలిటీ జోన్ వచ్చేసరికి 1A. అండ్ సబ్నెట్ పేరు వచ్చేసరికి పబ్లిక్ సబ్నెట్ అలానే ఉంచేస్తా. అండ్ ప్రైవేట్ సబ్నెట్ వచ్చేసరికి 4 పెట్టుకుంటాను. అండ్ అవైలబిలిటీ జోన్ వచ్చేసరికి 1B. అండ్ పేరు అలాగే ఉంచేస్తా. అండ్ ఎలాస్టిక్ ఐపీ, మనకి ఎలాస్టిక్ ఐపీ లేదు కాబట్టి మనం క్రియేట్ చేసుకోవాలి ఒకటి. సో దీన్ని క్లిక్ చేయండి. ఈ ఎలాస్టిక్ ఐపీ కూడా మన రీజియన్ స్పెసిఫిక్ అనమాట. ఏ రీజియన్లో ఎలాస్టిక్ ఐపీ ఆ రీజియన్లోనే వర్క్ చేస్తుంది. సో మనకి ఇక్కడ కొత్తగా ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ అలోకేట్ ఎలాస్టిక్ ఐపీ మీద క్లిక్ చేయండి. అలోకేట్. సో అలోకేట్ అయిపోయింది. మనం చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎలాస్టిక్ ఐపీ అనేది, దీన్ని క్లిక్ చేయండి. అండ్ నేను ట్రాన్స్ఫర్ వచ్చేసరికి డిఫాల్ట్ పెట్టుకుంటున్నా. డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ అనేది ఎనేబుల్ చేస్తున్నా. అండ్ క్రియేట్ విపిసి క్లిక్ చేయండి. సో నాకు ఇక్కడ విపిసి అనేది క్రియేట్ అవుతుంది. సో వెయిటింగ్ ఫర్ నాట్ గేట్వే స్టేటస్ టు బికమ్ అవైలబుల్ ఉంది కదా. సో బ్యాక్ ఎండ్లో ఈ నాట్ గేట్వేకి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుని దానికి ఎలాస్టిక్ ఐపీ అనేది అటాచ్ చేసుకుంటుంది. సో దీనికోసం మనకి ఒక 1 minute టైం పడుతుంది. వెయిట్ చేద్దాం. సో మనకి ఇక్కడ విపిసి అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఓకే నొక్కండి. సో మనకి విపిసి అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం విపిసి పీరింగ్ చేద్దాం. సో విపిసి పీరింగ్ ఎలా చేద్దామంటే, మనం ముంబై రీజియన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పీరింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో పీరింగ్ కనెక్షన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ క్రియేట్ పీరింగ్ కనెక్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ పీరింగ్ కనెక్షన్ ఒక నేమ్ ఇవ్వండి ఇక్కడ. సో నేను ఇచ్చేసరికి ముంబై టు సింగపూర్ అని ఇస్తున్నా.
సో వీపీసీ రిక్వెస్టెడ్ ఏది రిక్వెస్ట్ చేస్తుందంటే ఈ ముంబై రీజియన్. సో ముంబై రీజియన్లో మనకు 2 వీపీసీస్ ఉన్నాయి. ఏ వీపీ సెలెక్ట్ చేసుకుందాం అంటే డీవీపీసీ సెలెక్ట్ చేసుకుందాం. కిందకి డ్రాగ్ చేసి అకౌంట్ ఈ అకౌంటా వేరే అకౌంట్ అని అడుగుతుంది. మనం ఈ అకౌంట్ కాబట్టి ఇక్కడ మై అకౌంట్ అని పెట్టుకుందాం. రీజన్ వచ్చేసరికి దిస్ రీజన్ ఆర్ అనదర్ రీజన్ అడుగుతుంది. అనదర్ రీజన్ కాబట్టి మనం అనదర్ రీజన్ సెలెక్ట్ చేసుకుందాం. సో అనదర్ రీజన్ వచ్చేసరికి మన సింగపూర్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి పేరేముందంటే ఇక్కడ ఏషియా పెసిఫిక్ ఏపీ సౌత్ ఈస్ట్ 1 అని ఉంది. దాన్ని క్లిక్ చేయండి. అండ్ వీపీసీ యాక్సెప్టెడ్. సింగపూర్ రీజన్లోకి వెళ్ళిపోయి మన వీపీసీ సింగపూర్ వీపీసీ కాబట్టి నేను వీపీసీ ఐడి ఇది కాపీ చేయండి. కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసేసి కింద క్రియేట్ పీరింగ్ కనెక్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో మనకి ఇలా సక్సెస్ వచ్చింది. ఓకే నొక్కండి. సో చూసారా పెండింగ్ యాక్సెప్టెన్స్ రిక్వెస్ట్ అని చూసారా. సో ఇది ఎవరు యాక్సెప్ట్ చేస్తారంటే మన సింగపూర్ రీజన్లో రిక్వెస్ట్ పెట్టాం కాబట్టి సింగపూర్ రీజన్లో ఉన్న వీపీసీ యాక్సెప్ట్ చేయాలి. సో సింగపూర్ రీజన్లో వీపీసీకి వెళ్ళండి. ఒకసారి వెళ్ళేసి ఇక్కడ పీరింగ్ కనెక్షన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ ఇది కూడా పెండింగ్ యాక్సెప్టెన్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి యాక్షన్స్కి వెళ్ళిపోయి యాక్సెప్ట్ రిక్వెస్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఎస్ యాక్సెప్ట్. యువర్ VPC peering connection has established. To send and receive traffic across VPC peering connection, you must add a route to the peered VPC in one or more of your VPC route tables. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు VPC peering కనెక్షన్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేశారు, కానీ రూట్ టేబుల్స్లో మీరు చేంజ్ చేయాల్సి వస్తుంది కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే 2 VPCs మధ్యలో. సో ఇక్కడ మాడిఫై మై రూట్ టేబుల్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ముందు క్లోజ్ చేయండి దీన్ని. సో ఇక్కడ ఇది యాక్టివ్లోకి వచ్చింది. ఇది చూద్దాం. ముంబైది పెండింగ్లో ఉంది. ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో ఇది కూడా యాక్టివ్లోకి వచ్చేసింది. ఒకసారి ఇది ఈ సింగపూర్ రీజన్లో ఉన్న రూట్ టేబుల్స్లో మనం రూట్ టేబుల్స్ అని చేంజ్ చేయాలి. సో రూట్ టేబుల్స్కి వెళ్ళండి. రూట్ టేబుల్స్కి వెళ్ళిపోయాక వీపీసీ ఐడి ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేయండి. సో సింగపూర్ రీజన్లో మనకి 2 సబ్నెట్స్ అనేవి ఉన్నాయి. సో ఒకటి వచ్చి పబ్లిక్ సబ్నెట్, రెండోది వచ్చి ప్రైవేట్ సబ్నెట్. సో మనం ఎలా పబ్లిక్ సబ్నెట్ ప్రైవేట్ సబ్నెట్లు ఎలా మనం చూసుకోగలమంటే ఈ రూట్ టేబుల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ రూట్స్ అని ఉంది కదా, దీని మీదకి వెళ్ళేసి ఇది పైకి డ్రాగ్ చేసేసి ఇక్కడ చూడండి ఇంటర్నెట్ గేట్వే మనం ఏ రూట్ టేబుల్కి అసైన్ చేస్తామంటే కస్టమ్ రూట్ టేబుల్. కస్టమ్ రూట్ టేబుల్ అంటే ఏంటంటే మనం పబ్లిక్ సబ్నెట్ ఒక రూట్ టేబుల్. సో ఈ పబ్లిక్ సబ్నెట్ రూట్ టేబుల్లో మనం పీరింగ్ కనెక్షన్ ఒక CADL బ్లాక్ అని మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ ఎడిట్ రూట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసేసి ఇక్కడ యాడ్ రూట్ నొక్కేసి ఆ VPC యొక్క CADL బ్లాక్ ఏదైతే ఉందో దాని ఇక్కడ ఇవ్వండి. సో ఆ VPC ఒక CADL బ్లాక్ వచ్చేసరికి 172.131 ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసేసి ఇక్కడ టార్గెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ పీరింగ్ కనెక్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో మనకి PCX అని వచ్చింది. సో ఇదే మన పీరింగ్ కనెక్షన్. దీని మీద క్లిక్ చేసేసి సేవ్ కొట్టండి, క్లోజ్. సో అలాగే ఈ ముంబై రీజన్లో కూడా మనం ఇలానే రూట్ టేబుల్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో నేను తీసుకున్న DVPC. సో DVPC యొక్క పబ్లిక్ సబ్నెట్ వచ్చేసరికి ఇక్కడ రూట్స్కి వెళ్ళండి, ఇంటర్నెట్ గేట్వే. సో ఇదే మన పబ్లిక్ సబ్నెట్. ఇక్కడ ఎడిట్ రూట్స్ కొట్టండి, యాడ్ రూట్. సో ఆ సింగపూర్ రీజన్లో ఉన్న VPC ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. సింగపూర్ రీజన్లో VPC ఐడి ఏముందంటే CADL. సో ఇక్కడ ఉంది కదా 10.cities. దీన్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. టార్గెట్లో వచ్చేసరికి పీరింగ్ కనెక్షన్. సో PCX మనకి 2 ఉన్నాయి, అంటే మనకు ఫెయిల్ ఒకటి, మనం యాక్టివ్ ఒకటి ఉంది కదా.
సో మనం ఒకసారి చూసుకుందాం మన విపిసి పీరింగ్ కనెక్షన్ ఐడి ఏంటో. సో పీరింగ్ కనెక్షన్స్కి వెళ్ళండి ఇక్కడ. సో పీరింగ్ కనెక్షన్ ఒక ఐడి వచ్చేసరికి 0629. సో అక్కడికి వెళ్ళేసి 0629 ఇది అది సెలెక్ట్ చేసేసి సేవ్ కొట్టండి. క్లోజ్. సో మనకి విపిసి పీరింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. మనం చెక్ చేసుకుందాం. ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ ముంబై రీజియన్లో ఈ డివిపిసికి ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేశాను నేను. సో ఆ EC2లోకి వెళ్ళండి ఫస్ట్. రన్నింగ్ ఇన్స్టెన్సెస్. సో డివిపిసితో క్రియేట్ అయిన ఇన్స్టెన్స్ ఏదంటే మన డెమో 1. సో డెమో 1 వచ్చేసరికి మన విపిసి ఐడి వచ్చేసరికి 170A773. సో దాని ప్రైవేట్ ఐపీ వచ్చేసరికి 172.31. సో ఇదే మన డివిపిసిలో ఉన్న ఇన్స్టెన్స్. అలాగే సింగపూర్ రీజన్లో మన విపిసి క్రియేట్ చేసాం కదా, ఆ విపిసి కూడా మనం ఒక ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసి ఆ రెండింటికి మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుందో లేదో అని మనం టెస్ట్ చేద్దాం. సో EC2కి వెళ్ళేసి ఇక్కడ ఇన్స్టెన్స్కి వెళ్ళి లాంచ్ ఇన్స్టెన్స్, రెడ్ హ్యాట్ T2 మైక్రో తీసుకుంటా, ఎందుకంటే నాకు ఫ్రీట్ ఎలిజిబుల్ కాబట్టి. నెక్స్ట్ కొట్టండి. అండ్ ఇక్కడ విపిసి సెలెక్ట్ చేసుకోండి, సింగపూర్ విపిసి, పబ్లిక్ సబ్నెట్ అండ్ పబ్లిక్ ఐపీ అనేది ఎనేబుల్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ పేరు ఇవ్వండి. టెస్ట్ సర్వర్ అని ఇస్తున్నా. నెక్స్ట్. సో ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అడుగుతుంది, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ టెస్ట్ అని ఇస్తున్నా. కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ SSH వచ్చేసరికి అన్నివేర్ పెట్టండి. అండ్ యాడ్ రూల్ కొట్టేసి ఆల్ ట్రాఫిక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసి ఎనీవేర్ పెట్టండి. పెట్టేసి రివ్యూ అండ్ లాంచ్ కొట్టండి. లాంచ్. సో మనకి ఇక్కడ కీ పేర్ అనేది లేదు. ఈ కీ పేర్ కూడా మన రీజన్ స్పెసిఫిక్. ఏ రీజన్లో ఉన్న కీ పేర్ అనేది ఆ రీజన్లోనే వర్క్ చేస్తుంది. సో సింగపూర్ రీజన్లో మనకి ఏ కీ పేర్ లేదు. సో మనం క్రియేట్ చేసుకుందాం ఒకటి. సో క్రియేట్ న్యూ కీ పేర్. సో పేరు ఇవ్వండి, టెస్ట్ అని ఇస్తున్నా. ఇక్కడ డౌన్లోడ్ కీ పేర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ అయిపోయింది. లాంచ్ కొట్టండి. సో లాంచ్ చేయండి. ఇక్కడ ఈ సింగపూర్ రీజియన్లో మన విపిసికి ఒక సర్వర్ అనేది క్రియేట్ చేసాం. ఇది ఒక 2 minutes పడుద్ది అప్ అవ్వడానికి. ఈ సర్వర్ వెయిట్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఈ సర్వర్ అనేది 2x2 స్టేటస్ ఎక్స్ వచ్చింది. సో మనం సర్వర్కి కనెక్ట్ అవుదాం. సో కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ కనెక్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసేసి ఇక్కడున్న కమాండ్ కాపీ చేయండి. CMD ఓపెన్ చేయండి. CMD ఓపెన్ చేసి మీ పెమ్కి ఎక్కడ ఉందో ఆ పాత్రలోకి వెళ్ళండి. నా పెమ్కి డౌన్లోడ్స్లో ఉంది. సో నేను పేస్ట్ చేస్తున్నా ఇక్కడ ఆ కమాండ్ అని. సో ఎంటర్ కొడుతున్నా. సో మనకి EC2 యూజర్ మనకి సిస్టమ్ అనేది కనెక్ట్ అయిపోయింది. సో అలాగే మనకు ఈ ముంబై రీజియన్లో ఉన్న సర్వర్ కూడా మనం కనెక్ట్ అవుదాం. కనెక్ట్ అవ్వడానికి కనెక్ట్ కొట్టండి. ఇక్కడ ఈ కమాండ్ కాపీ చేయండి. కాపీ అండ్ ఇంకో CMD ఓపెన్ చేయండి. సో దీనికి వేరే కలర్ ఇద్దాం మనం, గ్రీన్ ఇద్దాం. ఓకే నొక్కండి. CD డౌన్లోడ్స్కి వెళ్ళండి. సో పేస్ట్ కమాండ్, ఎంటర్. సో మన సిస్టమ్ అనేది కనెక్ట్ అయిపోయింది. సో మన లాస్ట్ వీడియోలో పబ్లిక్ IP అడ్రస్తో మనం 2 సర్వర్స్ అనేది కనెక్ట్ అయ్యాం. సో ఇప్పుడు మనం పీరింగ్ కనెక్షన్ చేసాం కాబట్టి మనం ప్రైవేట్ IPతో
సింగపూర్ రీజియన్‌లో ఉన్న సర్వర్‌కి కనెక్ట్ అవుతుందో లేదో అని చూద్దాం. సో, దానికి ముందు మనం అప్డేట్ చేద్దాం రిపాజిటరీని. update -y ఇది లైనక్స్ కమాండు. అనేది ఒక రిపాజిటరీ టైప్ అనమాట. అంటే ఒక ప్యాకేజ్ లాగా మన లైనక్స్ సర్వర్‌లో. ఆ ప్యాకేజ్‌ని మనం అప్డేట్ చేస్తున్నాం ఇప్పుడు. సో, ఎంటర్ చేయండి. సో, యూ నీడ్ రూట్ పర్మిషన్. సో, రూట్‌తో చేయాలి అప్డేట్ చేయాలంటే. రూట్‌తో చేయాలంటే ఇక్కడ మనం సుడో కొట్టండి. సుడో కొట్టి update -y కొట్టండి. ఎంటర్ కొట్టండి. సో, నో ప్యాకేజెస్ మార్క్ ఫర్ అప్డేట్. మనకి ఏ ప్యాకేజెస్ లేవంట అప్డేట్ చేయడానికి. సో, ఇప్పుడు ఆ సర్వర్‌కి కనెక్ట్ అవుదాం. కనెక్ట్ అయ్యి అక్కడ కూడా కొడదాం ఈ రిపాజిటరీ అప్డేట్ అనేది. సో, నేను ఇక్కడ ఇది అమెజాన్ లైనక్స్ ముంబై రీజియన్‌లోది. ఈ సింగపూర్ రీజియన్‌లో తీసుకుని మాత్రం నేను రెడ్ హ్యాట్ తీసుకున్నా. ఒకవేళ మీరు ఉబుంటూ తీసుకుంటే మీరు బదులు APT అని కొట్టాలి. సో, ఉబుంటూకి రెడ్ హ్యాట్‌కి మన కమాండ్స్ అనేది కొంచెం చేంజ్ అవుతాయి. సో, మనం మినిమైజ్ చేద్దాం. సో, అప్డేట్ అవుతా ఉంది స్క్రిప్ట్ అనేది. సో, నేను వీడియోని పాస్‌లో పెడుతున్నా. ఇది కంప్లీట్ అయ్యాక నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. సో, మన రిపాజిటరీ అనేది అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సింగపూర్ రీజియన్ నుండి ఈ ముంబై రీజియన్‌లో నుండి సింగపూర్ రీజియన్ సర్వర్‌కి మనం ప్రైవేట్ ఐపీతో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాం. అది ఎలా అంటే పింగ్ అని కొట్టేసి, సో, పింగ్ అని టైప్ చేసేసి ఆ సింగపూర్ రీజియన్‌లో ఉన్న ప్రైవేట్ ఐపీ ఏదైతే ఉందో, సో, ఈ ప్రైవేట్ ఐపీ 10.0.3.186 ఉంది కదా! దాన్ని కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఎంటర్ చేయండి. ఇక్కడ మనం డాట్ అని ఇవ్వాలి. మైనస్ ఇచ్చాం. సో, చూసారా మనకి పింగ్ అవుతా ఉంది. అంటే మనకి ముంబై రీజియన్ నుండి సింగపూర్ రీజియన్‌కి ఎస్టాబ్లిష్ అయింది కనెక్షన్ అనేది. అలాగే సింగపూర్ రీజియన్ నుండి ముంబై రీజియన్ కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందో లేదో చూద్దాం. సో, ఇది ఆపేస్తాను ఇక్కడితో. సో, నేను సింగపూర్ రీజియన్ సర్వర్‌కి స్విచ్ అవుతున్నా. సో, ఇది మన సింగపూర్ రీజియన్ సర్వర్. ఇక్కడ నుంచి పింగ్ చేద్దాం. క్లియర్ పింగ్ ఇక్కడ ఉంది కదా, ఈ 172 అడ్రస్ దాన్ని టైప్ చేయండి. ఇక్కడ 172.31.2.73 ఎంటర్ చేయండి. సో, మనకి ఇక్కడ కూడా మనకి పింగ్ అవుతా ఉంది. సో, ఇలా మనకి ఒక అకౌంట్లో 2 డిఫరెంట్ రీజియన్స్‌లో ఉన్న సర్వర్స్తో మనం ఇలా కమ్యూనికేట్ అవ్వాలి. సో, దీన్నే మనం ఇంట్రా రీజియన్ VPC పీరింగ్ అని పిలుస్తాం. సో, వీడియో లెంత్ ఎక్కువైపోవడం వల్ల నేను ఈ వీడియోని ఇక్కడ ఆపేస్తున్నాను. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ కానీ, క్వెషన్స్ కానీ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థాంక్ యూ.